సంచలన రిపోర్టు ఎంపీ ఎలక్షన్స్లో పోటీ వీరి మధ్య. అసెంబ్లీ ఎలక్షన్ల ఉత్కంఠ జరిగిపోయింది, అయిపోయింది. తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇక అంతా కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేనిపైన ఉంది అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పైన ఉంది. సో ఇప్పటికే సర్వేలు వస్తున్నాయి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని వస్తాయి సీట్లు, లేకపోతే బీజేపీకి ఇన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఇన్ని వస్తాయి అనేసి. ఈరోజు కూడా ఏదో 2 సర్వేలు రిలీజ్ అయినాయి. అందులో బీజేపీకి 10 సీట్లు, 6 సీట్లు, కాంగ్రెస్కు 2 సీట్లు. అంటే ఏ సర్వేలు ఇచ్చినా కూడా ఒక 2 నుంచి 3 సీట్లు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నారు. అసలు ఏ ప్రకారము సర్వే రిపోర్ట్స్ తీసుకుంటున్నారు? మనకిప్పుడు చూసుకుంటే 17 పార్లమెంటు సెగ్మెంట్స్లో గాను అసలు ఓటమి గెలుపు పక్కన పెడితే ఎవరెవరి మధ్యలో అసలు పోటీ ఉండబోతుంది అనేది ఇక్కడ మెయిన్ క్రైటీరియా. అభ్యర్థుల విషయానికి వస్తే కూడా ఇప్పుడు మనకు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అండ్ బీజేపీ పార్టీ నుంచి ఇట్లా షఫిల్ అవుతూ ఉన్నారు ఎంపీ అభ్యర్థులకు. కానీ ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మనకు చేవేల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్కి పోతున్నాడు. సో పోటీ చేసే స్థానం అదే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, పార్టీ మాత్రం మారుతుంది. అంటే పార్టీ మారినంత మాత్రాన ఆ అభ్యర్థి పైన ఉన్న, అంటే బీఆర్ఎస్లో ఉంటే ఆ సీటు గెలవలేనేమో, ఏది చేవెళ్ళ సీటు, ఇక్కడి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నన్ను గెలిపించుకుంటారు అనే దాంతో తను పోతున్నాడు. సరే, వాళ్ళకి వివిధ క్రైటీరియాస్ ఉండొచ్చు. మరి చేవెళ్ళ నుంచి అసలు వాళ్ళకి కార్యకర్తలు లేరా, క్యాండిడేట్ లేదా అర్థం కావట్లేదు. మరి పక్క పార్టీల నుంచి తెచ్చుకుంటే తప్ప ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు నిలబెట్టలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా కూడా అర్థం కావట్లేదు. రెండోది, మనం ఇప్పుడు భువనగిరి గురించి మాట్లాడుకుంటే కూడా ఏమవుతుంది అని అంటే, ఇక్కడ నుంచి నేను బీఆర్ఎస్ నుంచి ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే గెలవను, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే గెలుస్తాను. సో ఈ ఒక డిఫరెన్సెస్ నడుస్తుంది. మరి తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తారో చూడాలి. క్యాండిడేట్ ఒకడే, స్థానం అదే, కానీ పార్టీ మారినంత మాత్రం తెలంగాణ ప్రజలు మరి హక్కును చేర్చుకుంటారా? సరే, ఒకసారి చూద్దాం అసలు ఏం చెప్తున్నాయి అసలు ఈ రిపోర్ట్స్లలో కూడా ఎలా ఉంది. ఒకసారి మనం ఆ యొక్క దశల వారీగా మనం చూసుకుంటూ పోతే మనకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది, అంటే ఎవరెవరి మధ్యన అసలు పోటీ ఉండబోతుంది అనేసి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడు, ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ 2024 రిలేటెడ్ డేటా ఇన్ తెలంగాణ. అంటే ఇలా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే డేటా అయితే కాదు, నేను చెప్పింది కూడా అదే బీజీలో పెట్టాను. సో అసలు పోటీ ఎవరెవరి మధ్యలో ఉంది లెక్కల ప్రకారం చూసుకుంటే మనకిప్పుడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కూడా ఎన్నున్నాయి? ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముధోల్, సిరిపోల్. ఇందులో 3 కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి ఎస్టీ ఉంది. సో మనం చూసుకుందాం, ఆసిఫాబాద్ వచ్చేసి గెలిచిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్. ఇక్కడ అసలు టోటల్ ఓట్లు ఉన్నాయి ఈ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓట్లు ఏంటంటే 1,84,641 ఓట్లు ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చాయి? 83,036 ఓట్లు వచ్చినాయి. సో ఎంత వచ్చింది ఓట్ పర్సెంటేజ్ మనకు పోలైన వీళ్ళకి వచ్చింది 44%, 97, 44, రమారమి 45% ఓట్స్. కాంగ్రెస్కి వచ్చేసి ఎంత వచ్చింది? సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది. ఈ యొక్క ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో 60,238 ఓట్లు వచ్చినాయి. సో వీళ్ళకి వచ్చిన శాతం ఎంత అనంటే 33.63% వచ్చింది. ఇక బీజేపీకి ఇక్కడ ఉన్న బలం ఏమన్నా చూసుకుంటే ఎంత వచ్చింది అంటే 6,609 ఓట్లు. అంటే వీళ్ళ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 3.57%. సో అదర్స్కి ఎంత వచ్చినాయి? 16,380 ఓట్లు. సో ఓవరాల్గా మనకు ఆసిఫాబాదు ప్రకారం చూసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, దాని తర్వాత లీస్ట్లో ఉంది. ఇక ఖానాపూర్కి వచ్చేసరికి ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థే గెలిచాడు. సో టోటల్ ఓట్స్ వచ్చేసి 1,74,412 ఓట్లు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన ఓట్లు ఎంత ఉన్నాయనంటే మనకి చూసుకుంటే కనుక బీఆర్ఎస్కి 47,000 చిల్లర వస్తే ఇక్కడ ఓట్ శాతం ఎంత వచ్చింది? 27.36%. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని ఉన్నాయి? 58,870. అంటే వీళ్ళకి ఎంత ఉంది? 30.31% ఉంది. సో ఇక బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్ని ఉన్నాయి? 52,398. అంటే వీళ్ళకి ఓట్ శాతం ఎంత వచ్చింది? 30.4% వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు? బీజేపీ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. ఆదిలాబాద్కి వచ్చేసేసి ఉన్న ఓట్లు, అంటే ఆదిలాబాద్ ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. ఉన్న ఓట్లన్నీ మొత్తం అంటే 1,88,652. సో ఓట్లు ఎన్ని వచ్చినాయి? బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? 60,321. ఓట్ శాతం వచ్చేసి 31.97. సో కాంగ్రెస్కి వచ్చేసి 46,000 చిల్లర వచ్చింది. వీళ్ళకి వచ్చేసి 24% పైన
ఓట్స్ పోలైనాయి వీళ్ళకి. ఓట్స్ వచ్చేసి సో బీజేపీకి ఎంత వచ్చినాయి? 67,608, 35% పైచిలకు శాతం ఉంది. ఇది ఆదిలాబాద్కి సంబంధించి. ఇక బోత్ చూసుకుంటే బోత్లో గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ఏ గెలిచింది. 1,74,018 ఓట్లు ఉన్నాయి బోత్లో మొత్తము. సో బీఆర్ఎస్కి వచ్చింది ఎంత? 76,792 ఓట్లు. ఓటు శాతం ఎంత వచ్చింది? 44.12%. సో కాంగ్రెస్కి వచ్చేసి 32,797, 18% మాత్రమే ఓట్ బ్యాంకు. సో ఇక్కడ వచ్చింది ఎంత వీళ్ళకి? 53,992 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంత అంటే 31% ఉంది. సో ఎక్కడ ఇది? ఈ బోత్ చూసుకుంటే కూడా సో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్లో బీజేపీ గెలిచింది. సో సెకండ్ వచ్చేసి ఎవరున్నారు? బోత్ వచ్చేసి బీఆర్ఎస్ గెలిచింది. సో ఫస్ట్ బీఆర్ఎస్, సెకండ్ బీజేపీ, థర్డ్ కాంగ్రెస్. సో నిర్మల్ విషయానికి వస్తే నిర్మల్ బీజేపీ గెలిచింది. సో ఇక్కడికి వచ్చేసరికి 1,96,931 ఓట్లు ఉంటే 55,697 బీఆర్ఎస్కి వస్తే 28% ఓట్ బ్యాంకు ఓట్లు పోలేది. సో ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్కి వచ్చేసి 28,642 వచ్చింది. సో 14% పైచిలకు మాత్రమే ఉంది. సో బీజేపీకి వచ్చిన ఓట్లు చూసుకుంటే ఎంత వచ్చింది? సో నిర్మల్ 1,06,040 ఓట్లు అంటే 54%. సో ముధోల్ మళ్ళీ బీజేపీ వచ్చింది, సిరిపూర్ బీజేపీ వచ్చింది. సో ఇందులో మనకు చూసుకుంటే ఈ ఓట్ పర్సెంటేజు, ఈ పోలైన ఓట్లు ఇవన్నీ చూసుకుంటే సో ఎవరి మధ్యలో ఉంది ఇక్కడ? బీఆర్ఎస్ వర్సెస్ ఎక్కడ కాంగ్రెస్ కనిపించట్లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూడా కనిపించట్లేదు. సో మీరు ఓవరాల్గా చూస్తే ఈ ఆదిలాబాద్కు సంబంధించిన మీరు ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైనా కూడా మీరు ఈ ఓట్ పర్సంటేజు, పోలైన ఓట్స్ ఇవన్నీ చూసుకుంటే ఎవరి మధ్యలో ఉంది అని అంటే బీజేపీ వర్సెస్ సో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సో ఇది ఆదిలాబాద్కి సంబంధించిన మొత్తం ఓవరాల్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఎవరి మధ్యలో ఉంది అని అంటే బీజేపీ కాన్స్టిట్యున్సీ నుంచి, పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మనము మొన్న అసెంబ్లీలో పోలైన ఓట్స్, విన్నింగు, లేకపోతే ఓట్ పర్సంటేజ్ ఇదంతా చూసుకుంటే మాత్రం బీజేపీకి వచ్చేసరికి ఆదిలాబాద్కి వచ్చేసరికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సో క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్దాం. సో దీనికి సంబంధించిన టోటల్ ఓట్స్ ఏముంది, టోటల్ పర్సంటేజ్ ఉంది, ఇదంతా కూడా తీసారు. ఎక్కడ దీనికి సంబంధించిన టోటల్ ఓట్స్. సో ఇక్కడ మనకి టోటల్గా చూసుకుంటే బీఆర్ఎస్కి వచ్చేసరికి 35%, సో కాంగ్రెస్కి వచ్చేసరికి 19%, ఓకే, ఈడ వీళ్ళకి వచ్చేసరికి 34%. అంటే ఈ ఓట్ పర్సంటేజ్ శాతం ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించి 1% బీఆర్ఎస్ఏ ఉంది. సో ఖచ్చితంగా ఈ పోటీ ఉండేది ఎవరి మధ్యలో అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకొకటి వచ్చేసి ఇది పెద్దపల్లికి సంబంధించింది. ఇది ఎస్సీ నియోజకవర్గం, పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న. ఒకసారి చూద్దాం. చెన్నూరు వచ్చేసి ఎవరు గెలిచారు? అన్ని కాంగ్రెస్ గెలిచింది కదా. చెన్నూరుకు వచ్చేసరికి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? మొత్తం ఉన్న ఓట్లు ఎంత? 1,52,230 అయితే బీఆర్ఎస్కి వచ్చింది 50,026 ఓట్లు, అంటే శాతం 32.90, 33%. 87,541 కాంగ్రెస్కి వస్తే వీళ్ళకి 57% ఇక్కడ ఓట్లు వీళ్ళకి పోలేనాయి. ఇక బీజేపీకి వచ్చేసరికి జస్ట్ 3,375 ఓట్లు మాత్రమే వచ్చినాయి. సో ఇక్కడ మనకు చూడొచ్చు 3% చిల్లర మాత్రమే ఉంది. ఇక బెల్లంపల్లికి వచ్చేసరికి కాంగ్రెసే, వాళ్ళకు వచ్చిన ఓటు ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ ప్లేస్ మొత్తంలో కూడా ఇక్కడ చూడండి 45,339 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే ఓటు శాతం వచ్చేసి 31.95%, కాంగ్రెస్కి వచ్చేసి 82,217, ఓటు శాతం వచ్చేసి 57. సో బీజేపీకి వచ్చేసి 3,812, ఓటు శాతం 2.69, బీఎస్పీకి వచ్చేసి 1,183 ఓట్లు వచ్చినాయి. మంచిర్యాల కాంగ్రెస్ గెలిచింది, 1,92,510 ఓట్లు మొత్తం ఉంటే సో పోలైన ఓట్స్ ఇవి. ఇందులో వచ్చిన ఓట్లు ఎంత? బీఆర్ఎస్కి 37,989, ఓటు శాతం వచ్చేసి 19.73. సో వీళ్ళకి వచ్చింది ఎంత? కాంగ్రెస్కి 1,05,945, దీంట్లో 55% వీళ్ళ శాతం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది వీళ్ళకి? బీజేపీకి వచ్చిన ఓట్లు
39,829. సో ఓటు శాతం వాళ్ళకు వచ్చేసి ఇక్కడ 20 పై చిలుకు వచ్చింది. ఎక్కడ ఇది ధర్మపురికి వచ్చేసరికి కూడా కాంగ్రెస్సే. సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఇదంతా కనిపిస్తుంది కదా, మొత్తం ఈ ధర్మపురి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. టోటల్గా మనకి పోలైన ఓట్లు ఎంత అనంటే 12,25,768. సో మొత్తం వీళ్ళకి వచ్చినాయి ఎంత అంటే బీఆర్ఎస్కి 3,74,363. అంటే ఓవరాల్గా మనము పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్కి ఉన్న బలం ఎంత ఉందంటే 30% ఉంది. 30%, రమారామే 31%. సో వీళ్ళకి చూసుకుంటే ఎంత ఉంది, వీళ్ళకి ఓవరాల్గా మొత్తం చూసుకుంటే అంటే ఇది టోటల్ ఓట్స్లలో చూసుకుంటే ఓకే వీళ్ళకు ఎంత ఉంది, 55% ఉంది వీళ్ళకి వచ్చేసి. సో వీళ్ళకి వచ్చేసి ఎంత ఇక్కడ వచ్చింది, వీళ్ళకి వచ్చేసింది ఎంత అనంటే టోటల్ ఓట్లు ఇంత ఉంటే వీళ్ళకి వచ్చింది ఎంత 3,74,036. సో 30%, 6,82,000 పైచిలకు వీళ్ళకి వస్తే కాంగ్రెస్కు 55% ఉంది. సో బీజేపీకి వచ్చేసి ఎంత వచ్చిందమ్మా అంటే ఓవరాల్గా ఓట్లు అన్నీ కలిపి అన్ని కాన్స్టిట్యున్సీస్లో కలిపి వచ్చిన ఓట్లు ఎంత అంటే 79,419 ఓట్లు వస్తే 6% పైచిలకు మాత్రమే. సో ఇక్కడ ఉన్న వీళ్ళకి ఇక అదర్స్కి వచ్చిన ఓట్లు అందులో బీఎస్పీనే కనిపిస్తుంది కాబట్టి 89,954 ఓట్లు వచ్చింది ఓవరాల్గా బీఎస్పీకి ఈ అన్ని నియోజకవర్గాల్లో. కొంత బీఎస్పీ ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీ కంటే ఎక్కువ బీఎస్పీ కైవసం చేసుకుంది. ఇక్కడ మనకి పెద్దపల్లిలో చూసుకుంటే ఇది ఎస్సీ సంబంధించిన ఓట్ బ్యాంక్ సంబంధించి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ బీఎస్పీకి వచ్చేసి వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ వచ్చేసి 7.33%. సో ఇక్కడ కాంగ్రెస్కి ఎంత ఉంది, 55%. సో బీఆర్ఎస్కి 30%, బీజేపీకి 6.4%, 7.33% బీఎస్పీకి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎవరి మధ్యలో ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంది ఇక్కడ. సో ఎవరికి వరకు ఉంది, కాంగ్ వర్సెస్ ఇది బీఆర్ఎస్. ఎక్కడ ఇది పెద్దపల్లికి సంబంధించింది. సో మనం ఇంకోటి చూసుకుంటే కరీంనగర్కి సంబంధించి చూద్దాం. కరీంనగర్కి సంబంధించిన కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మాన్కొండూరు, హుజురాబాద్, హుస్నాబాద్. సో దీంట్లో 1, 2, 3 బీఆర్ఎస్ 3 సీట్లు గెలుచుకుంది. సో కరీంనగర్ వచ్చేసి బీఆర్ఎస్ఏ గెలుచుకుంది. దాంట్లో వచ్చేసి మొత్తం పోలైన ఓట్లు ఎంత 2,29,774 ఓట్లు అయితే సో బీఆర్ఎస్కి వచ్చింది ఎంత అనంటే 92,179 అయితే సో ఓట్ శాతం చూసుకుంటే 40.11% ఉంది. సో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎంత అయ్యారంటే 40,057. సో ఓట్ శాతం 17.43. సో బీజేపీకి వచ్చింది ఎంత 89,016 ఓట్లు. సో ఇక్కడ మనకి ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 38.74%. బీఎస్పీకి వచ్చేసి ఎంత వచ్చింది 1,546. సో మన కరీంనగర్ నుంచి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, బీజేపీ ఉంది. మరి చొప్పదండికి వచ్చేసరికి ఎలా ఉంది అంటే కాంగ్రెస్ గెలిచింది. సో మొత్తం పోలైన ఓట్లు 1,82,188. బీఆర్ఎస్కి వచ్చింది ఎంత 52,096. సో ఓట్ శాతం వచ్చేసి అక్కడ ఉన్నది 29.22%. సో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు వచ్చేసి 90,395. సో ఓట్ శాతం వచ్చేసి 49.62. బీజేపీకి వచ్చింది ఎంత 26,669 అంటే 14.63% ఓట్ బ్యాంకు. బీఎస్పీకి వచ్చేసి 5,153 ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. ఎవరికి, బీఎస్పీకి. సో ఇక వేములవాడ కాంగ్రెస్. సో బీఆర్ఎస్కి వచ్చేసి 56,870, వీళ్ళకి 32%. కాంగ్రెస్కు 71,000 పైచిలకు 41%. బీజేపీకి వచ్చేసి 29,000 చిల్లర వచ్చినాయి 17%. బీఎస్పీ ప్రభావం ఇక్కడ మనకు కొంత కనపడుతుంది. ఎక్కడ మనం కరీంనగర్ చూసుకుంటే. సో దీంట్లో వచ్చేసి వాళ్ళకు వచ్చిన ఓట్లది. తర్వాత మనకు వేములవాడ తర్వాత సిరిసిల్ల బీఆర్ఎస్ గెలుచుకుంది. సో 89,244 ఓట్లు, 47% ఓట్ బ్యాంక్ ఉంది. 59,557 ఓట్లు, సో 31%. 18,328.
9.71%. సో వీళ్ళకి వచ్చిన ఓట్లు బీఎస్పీకి వచ్చేసి 7,585. మాన్కొండూరు వచ్చేసి కాంగ్రెస్ గెలుచుకుంది. ఎస్సీ కాన్స్టిట్యున్సీ 1,85,829. పోలబగా 64,408. బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే 34% ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది. సో కాంగ్రెస్కి వచ్చేసి 96,773, 52% ఓట్ బ్యాంక్ అక్కడ కైవసం చేసుకుంది. బీజేపీ వచ్చేసి 14,879, 8% వీళ్ళు. సో బీఎస్పీకి వచ్చేసరికి 3,345. ఇక హుజురాబాద్ చూసుకుంటే పోలైన ఓట్లు 2,09,000 పైచిలకైతే బీఆర్ఎస్కి వచ్చింది 80,333, 38% ఓట్ బ్యాంక్ కైవసం చేసుకుంది. 53,164 కాంగ్రెస్కి వచ్చినాయి, 25% ఓట్ బ్యాంకు కైవసం చేసుకుంది. 63,460 ఈటెల రాజేందర్కి వచ్చింది. సో బీజేపీకి వచ్చేసి అక్కడ 30% ఓట్ బ్యాంక్ ఉంది. హుస్నాబాద్ కాంగ్రెసే 22,06,698. సో బీఆర్ఎస్ కైవసం చేసింది 81,611 ఓట్లు. ఎస్ ఎంత ఉంది? 39% ఉంది. సో వీళ్ళు ఇక్కడ పులి స్టాప్ పెట్టడం, కామా వెళ్ళడం మర్చిపోయినారు. సో కాంగ్రెస్కి వచ్చింది ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత ఓట్ బ్యాంక్ ఉంది? సో బీజేపీకి వచ్చింది 8,338 అయితే 4% ఓట్ బ్యాంక్ ఉంది. సో బీఎస్పీకి వచ్చేసి 2,694. టోటల్ ఓట్స్ ఎంత అని అంటే పోలైన ఓట్స్ వచ్చేసి కరీంనగర్లో కూడా ఎవరికి ఉంది? బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. సో ఎంత వచ్చింది వీళ్ళకు ఓవరాల్గా చూసుకుంటే 13,76,685 టోటల్ ఓట్స్ పోల్ అయితే. సో బీఆర్ఎస్కి వచ్చేసి 5,17,601 ఓటు వచ్చింది. వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ వచ్చేసి ఏముంది? 37.59% ఉంది. ఏది ఓట్ బ్యాంక్ కైవసం చేసుకుంది. సో వీళ్ళకి వచ్చేసి ఎంత వచ్చింది? ఓట్ బ్యాంక్లో చూసుకుందాం మనం, సీట్లు ఓట్లు చూసుకుంటే వీళ్ళకు పోలైంది ఎంత? టోటల్ ఓవరాల్ పోలైన ఓట్స్ వీళ్ళకి బీఆర్ఎస్కు 5,17,601 ఓట్లు. సో వీళ్ళకి వచ్చేసి 5,12,352 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ 37.59% వచ్చేసి బీఆర్ఎస్, కాంగ్రెస్కి వచ్చేసి 37.21%. సో ఇక్కడ చూసుకునేసరికి మనకు ఓవరాల్గా ఎంత ఇక్కడ మనకు కనిపిస్తుంది కాంగ్రెస్కి వచ్చేసరికి ఇది. సో కాంగ్రెస్కి ఇది. సో బీజేపీకి వచ్చేసరికి 2,50,000 చిల్లర వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళకి వచ్చిందంతా 18.18%. సో ఓవరాల్గా బీఎస్పీ కైవసం చేసుకున్న ఓట్లంతా 96,332. ఏది? కరీంనగర్. సో ఈ ప్రకారం అంటే మనము కాన్స్టిట్యున్సీ వైజ్గా ఓట్లను చూసుకున్నా, మనకి ఇక్కడ కరీంనగర్ చూసుకున్నా, ఈ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎవరెవరి మధ్యలో ఉంది? ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. అంటే ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆ విషయము. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇక్కడ కరీంనగర్కి వచ్చేసరికి వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్స్ కూడా ప్రకటించారు కదా, వినోద్ రావు బీఆర్ఎస్ నుంచి, అలాగే బీజేపీ నుంచి ఎవరు? బండి సంజయ్. ఓకే. సో నిజామాబాద్ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుందని ఈ ఓటు పర్సంటేజ్ ప్రకారం తెలుస్తుంది. సో నిజామాబాద్ అర్బన్కి వచ్చేసరికి సో ఎవరు కైవసం చేసుకున్నారు? బీజేపీ. సో టోటల్ ఓట్లు 1,84,332 అయితే బీఆర్ఎస్కి వచ్చేసి 44,829 ఓట్లు వస్తే 24% వీళ్ళకి వచ్చింది. కాంగ్రెస్ వచ్చేసి 59,853 ఓట్లు వచ్చినాయి. సో 32% కైవసం చేసుకుంది. 75,240 ఓట్లు వాళ్ళకు వస్తే 40% బీజేపీకే వచ్చింది. ఇక నిజామాబాద్ రూరల్కి వచ్చేసి కాంగ్రెస్ ఇక్కడ విన్నింగ్ పొజిషన్. సో ఎన్ని వచ్చినాయి ఇందులో? నిజామాబాద్లో వీళ్ళకి బీఆర్ఎస్కి 2 వచ్చినాయి. నిజామాబాద్కి వచ్చేసరికి రూరల్కి వచ్చేసరికి 1,95,000 పైచిలకి వీళ్ళకు 56,415 వచ్చేసి వీళ్ళకి వచ్చినాయి. బీఆర్ఎస్కి 28% ఓట్ బ్యాంక్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్కి వచ్చేసి 78,378 ఓట్లు వచ్చింది, 40% ఓటు బ్యాంకు కైవసం చేసుకుంది. సో బీజేపీకి వచ్చేసరికి 49,723. సో మొత్తానికి 25% కైవసం చేసుకుంది. బీఎస్పీకి వచ్చేసి సో 293. ఇది ఈ యొక్క ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నిజామాబాద్కు సంబంధించిన మనం ఓవరాల్గా చూసుకుంటే నిజామాబాద్ కాంగ్రెస్
బాల్కొండ. సో బాల్కొండకు వచ్చేసరికి బీఆర్ఎస్ఏ పోలైన ఓట్లు చూసుకోవచ్చు 1,74,000 పైచిలకు. సో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు వచ్చేసి 70,417 ఓట్లు, 40% ఓట్ బ్యాంక్, 65,844 ఓట్లు. కాంగ్రెస్ 37%, 30,250, 17% పైచిలకు వాళ్ళకి. బీఎస్పీకి వచ్చేసి 1,228. కోరుట్ల వచ్చేసరికి బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. సో పోలైన ఓట్లు 1,83,590 అయితే బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు 72,115 ఓట్లు. ఓటు శాతం కైవసం చేసుకుంది 39.28%. సో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు వచ్చేసి 39,647 ఓట్లు, 21.59% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్కి 61,810, 33.66% ఓట్ బ్యాంకు కైవసం చేసుకుంది. ఇంకా బీఎస్పీకి వచ్చేసి 2,466 ఓట్లు బీఎస్పీ కైవసం చేసుకుంది. సో జగిత్యాలకు వచ్చేసరికి కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. 1,76,359. సో వీళ్ళవైతే 70,243. ఓవరాల్గా వీళ్ళ ఓటు శాతం ఇక్కడ వచ్చి 39% ఉంది. కాంగ్రెస్కి వచ్చేసరికి 30% ఉంది. బీజేపీకి వచ్చేసరికి 23% పైచిలుకు. సో బీఎస్పీకి వచ్చేసరికి 1,242 ఓట్లు వచ్చినాయి. మనం టోటల్ ఓట్లు కనుక చూసుకుంటే పోలైన ఓట్ల విషయానికి వస్తే 12,47,893. బీఆర్ఎస్కి పోలైన కైవసం చేసుకున్న ఓట్లు వచ్చేసి 4,17,315. సో ఓవరాల్గా చూసుకుంటే 33.44% ఇక్కడ బీఆర్ఎస్. ఇక్కడ చూసుకుంటే ఎంత ఉంది, ఇది బీఆర్ఎస్. ఓకే, సో ఇక్కడ వీళ్ళకు అంటే స్లైట్లీ డిఫరెన్స్, పెద్దగా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పెద్ద డిఫరెన్స్ లేదు. 4,08,135 కాంగ్రెస్. ఓకే, వీళ్ళకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, 32. వీళ్ళకి 33.44% వస్తే కాంగ్రెస్కి వచ్చేసరికి 32.70% వచ్చింది. సో ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి ఎంత, 29.27% ఇక్కడ బీజేపీకి ఉంది. సో ఇక్కడ వీళ్ళకి కూడా బాగానే కొట్టుకొచ్చినారు ఓట్లు. బీఎస్పీ కూడా చూసుకుంటే 57,069 ఓట్లు, అంటే వీళ్ళకు 4.57%. సో ఇది ఇక్కడ నిజామాబాద్ వచ్చేసి సో మనకి త్రిముఖ పోటీ కనిపిస్తుంది, ట్రయాంగిల్ ఫైటే కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి సో ఇక్కడ మాత్రము నిజామాబాద్ జహీరాబాద్, నిజామాబాదే కదా, నిజామాబాద్. సో ఇక్కడ కాంగ్ వర్సెస్, సో మొత్తానికైతే ఇంకా కాంగ్ వర్సెస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. ఎక్కడ అందరూ ఊహించినగా నిజామాబాద్. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అనేది కూడా మీరు క్లియర్గా చూసిరు కదా, ఓవరాల్గా ఎవరెవరికి ఎంత ఓటు శాతం ఉంది అనేసి. సో వీళ్ళిద్దరి మధ్యలో మైన్యూట్ డిఫరెన్స్ ఉంది, పెద్దగా లేదు. మనకి ఇక్కడ 33% ఓట్లతో వీళ్ళుంటే 32% ఓట్లతోటి సో వీళ్ళున్నారు. అది పరిస్థితి. దాన్ని బట్టి బేరీజ్ వేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా. బట్ ఎంత తేడాలు ఉంటాయి అనేది మాత్రం తర్వాత చూడాల్సిన అంశం. ఇంకొకటి వచ్చేసి మనకు జహీరాబాద్కు సంబంధించి కూడా చూసుకుంటే సో ఏమున్నాయి మనకి, ఇది జక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆంధోల్. సో మనము ఇవంతా కూడా మీరు ఒకసారి ఇవన్నీ చూసుకోవచ్చు, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎంత శాతం ఉన్నారని చూద్దాం. చూసుకుంటే ఓవరాల్ పర్సంటేజ్ దిద్దాం మనం. ఎట్లా, ఈ నారాయణఖేడ్ కావచ్చు, ఆంధోల్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు. సో మనకి ఇందులో ఒక్కటి కూడా జహీరాబాద్లో సో కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో పోలైన ఓట్లు మొత్తం ఎంత ఉన్నాయంటే 13,18,181 ఓట్లు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి బీఆర్ఎస్కు చూసుకుంటే సో ఇది బీఆర్ఎస్. సో ఎంత, 5,30,499 ఓట్లు టోటల్గా, ఇన్ని కాన్స్టిట్యున్సీస్ కలిపి టోటల్గా బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు ఇవి. సో ఓట్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే, ఓట్ శాతం ఎంత కైవసం చేసుకున్నారు, 40.24% ఇది బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఓకే,
సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఎంత, కాంగ్రెస్కి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత టోటల్గా 5,49,143 ఓట్లు, 41.61%. సో ఇక్కడ కూడా ఎంత పెద్ద మనకు ఓట్ శాతంలో చూసుకుంటే రమారమి 1%. సో ఇక్కడ ఇంకా బీజేపీ విషయానికి వస్తే 1,72,766 ఓట్లు వచ్చినాయి. సో ఇది వాళ్ళ పర్సంటేజ్. ఎవరిది? బీజేపీకి సంబంధించి 13.10%. సో టోటల్గా వీళ్ళకి, సో ఓవరాల్గా వీళ్ళకి వచ్చిన ఓట్లు ఎంత ఉన్నాయంటే 65,773. ఇది బీఎస్పీకి వచ్చినాయి. వాళ్ళ పర్సంటేజు 4.98%. మరి ఆయన బీఆర్ఎస్లో చేరడం వల్ల భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ ఓట్ శాతం కూడా ఏదైతే రమారమి ఒక 5% వరకు ఉంది కాబట్టి ఈ 5% ఓట్ బ్యాంక్ అనేది ఎవరికి ప్లస్ అవుతుందో చూడాలి. ఈ 5% ఓట్ బ్యాంక్ ప్రకారం ఒకవేళ ఇప్పుడు అందులో చేరిండు కాబట్టి దీనికి యాడ్ అవుతే ఇవి వచ్చేసి ఈ ఓట్లు అవంతా యాడ్ అవుతే ఇప్పుడు ఇక్కడ అప్పటికైనా కూడా ఎంత ఉంది వీళ్ళకు 1% డిఫరెంట్ కాబట్టి. సో ఫైట్ ఎవరి మధ్యలో ఉంది ఇక్కడ? జహీరాబాద్. ఒక్క నిమిషం. సో పోటీ ఎవరి మధ్యలో ఉంది మనకు చూసుకుంటే జహీరాబాద్కి వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సో ఇది జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన, సో మొన్న ఎలక్షన్స్లో ఏదైతే అయిందో 2023లో అయిన పోలింగ్కి సంబంధించిన ఈ మిగతా 4 పార్టీలు కూడా తీసుకుందాం, ఎందుకంటే బీఎస్పీ కైవసం చేసుకుంది కూడా చూసినాం. ఓకే. సో తర్వాత మెదక్ వచ్చేసి, సో మెదక్ కూడా ఇప్పుడు ఆ సీటుని అంటే అక్కడి నుంచి అభ్యర్థిగా రఘునందన్ రావు కూడా పోటీ చేస్తున్నాడు. చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అసలు నిజంగా ఎవరెవరి మధ్యలో ఇక్కడ పోటీ ఉండే అవకాశం ఉంది, ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరెవరికి ఎంత ఓట్ శాతం పోలైంది కూడా చూద్దాం. మనకి ఇక్కడ మెదక్ వచ్చేసరికి నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక, గజ్వేల్ 2, 2, 4, 5. సో నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక, గజ్వేల్ ఈ మెదక్కు సంబంధించిన, ఈ తర్వాత సిద్దిపేట్, మెదక్ ఇవి. సో ఓవరాల్ ఇక్కడ ఒక మెదక్ మినహాయిస్తే మిగతా అన్ని మళ్ళీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. సో మనం ఇప్పుడు టోటల్ ఓట్స్ ఒకసారి పోలైన విధానము ఎవరి మధ్యలో ఉందో చూద్దాం. మొత్తము ఓట్స్ ఎంత? 14,37,897 ఓట్లు పోలైనాయి మొత్తము. దీనికి సంబంధించి బీఆర్ఎస్కి వచ్చేసి 6,68,955 ఓట్లు బీఆర్ఎస్. అంటే ఇవి చాలా కీలకం అవుతాయి. అంటే ఎట్లా లెక్కలు వేసుకోవచ్చు, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అనే దాని మీద. సో ఇది బీఆర్ఎస్ ఓట్ శాతం ఎంత ఉంది? 46.52% ఎవరికి వచ్చినాయి? బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఇక్కడ కాంగ్కి వచ్చిన ఓట్లు, కాంగ్రెస్కి వచ్చినాయి ఎంత? 4,20,881 ఓట్లు. సో వీళ్ళ ఓట్ పర్సంటేజు 29.27%. సో చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పోలైన ఓట్లు కావచ్చు, ఓట్ శాతం కావచ్చు చూసుకుంటే. సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఓట్లు అయితే బీజేపీకి వచ్చేసి 2,11,626 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. సో వీళ్ళ ఓట్ల శాతం వచ్చేసి 14.71% ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మెదక్లోకి వచ్చేసరికి మనకి బీఎస్పీకి సంబంధించి, నాకు తెలిసి అంతా బీఎస్పీనే ఉంటుంది కదా, ఇంకెవరిని కన్సిడర్ చేయలే అంతే కదా, బీఎస్పీ. సో ఇక్కడ 1,36,435 ఓట్లు, 9.48% ఓట్లని బీఎస్పీ కూడా కైవసం చేసుకుంది. సో ఇక్కడ చూస్తుంటే అంటే ఈ లెక్కల ప్రకారం మారితే మరి ప్రజల నాడి ఒక్కసారిగా ఇంత మేర చేంజ్ అవుతుందా అనేది ఇక్కడ చూసుకున్న ప్రకారం చూసుకుంటే మెదక్కు మనం చూసుకుంటే, సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి. అంటే ఎంత వ్యత్యాసాన్ని బట్టి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం.
అంటే ఇప్పటికిప్పుడు ఎంత అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మరి ప్రజల మైండ్ సెట్ ఎంతగా మారుతుందనే విషయాన్ని చెప్పలేము. కానీ ఈ వ్యత్యాసాన్ని చెప్తే వీళ్ళ మధ్యలో ఉన్నది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మెదక్ జరుగుతుంది. సో ఇంకా అలాగే అతి కీలకమైనది ఏంటి అనంటే మల్కాజ్గిరికి సంబంధించి. సో ఇది ఇప్పుడు ఏమైందంటే సీఎం సిట్టింగ్ స్థానం ఒకటి ఎట్లాగైనా గెలుచుకోవడానికి వాళ్ళు ఎన్నెన్ని వ్యూహాలు వన్నుతున్నారో చూస్తున్నాం. ఆడికి మల్లారెడ్డి కుటుంబాన్ని బెదిరించి అదిరించి సరే ఆయన ఇప్పుడు హోల్డ్లో ఉంది కానీ ఇంకా ఆయన చేరకమాట చేరుతుండొచ్చు. మొత్తానికైతే ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు. బీఆర్ఎస్ నుంచి అయితే మరి రాగిడి లక్ష్మారెడ్డికి సీట్ ఇచ్చిరు, బీజేపీ నుంచేమో మరి ఈటలకు ఇచ్చిరు, ఇంకా కాంగ్రెస్ నుంచి మరి మర్రి జనార్దన్ రెడ్డి అంటారు, లేకపోతే వాళ్ళ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ వాళ్ళ మామ అంటారు, ఇంకా కాంగ్రెస్ ఎవరనేది తెలీదు. సో ఇక్కడికి వచ్చేసి మనకి మల్కాజ్గిరికి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి ఇందులో, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాదు కంటోన్మెంటు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం బీఆర్ఎస్ఏ. మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ యొక్క పార్లమెంటు సీట్ని ఎట్లాగైనా కొట్టాలని సో 3 పార్టీలు కూడా సరే అంతే ఉబలాటంతో ఉన్నాయని చెప్పుకోవాలి. సో మనము ఇవన్నిటికంటే కూడా ఓవరాల్గా చూద్దాం. సో ఇది ఇక్కడ టోటల్ ఇవన్నీ ఓట్స్ ఎన్ని 20 లక్షల. సో ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత ఉందంటే 20,13,000. పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అని అంటే అతిపెద్ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. 20,13,000 62,000 ఓట్లు ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ బ్యాంక్ ఓట్లు ఏంటంటే 9,38,064. సో పార్లమెంట్ నియోజకవర్గం చాలా పెద్దది. ఇందులో ఉన్న ఓవరాల్ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కలుపుకుంటే బీఆర్ఎస్కి పోలైన ఓట్లు వచ్చేసి 9,38,064 ఓట్లు. సో ఇక్కడ ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే 46.60% ఉంది. ఇక్కడ వీళ్ళకి వచ్చిన కాంగ్రెస్కి పోలైన ఓట్లు వచ్చేసి కాంగ్ వచ్చినవి 5,82,914 ఓట్లు. ఓట్ శాతం చూసుకుంటే వీళ్ళు కైవసం చేసుకుంది 28.95%. సో రామారామి 29. సో ఇక్కడ బీజేపీ విషయానికి వచ్చేసరికి 3,86,680 ఓట్లు. సో వాళ్ళు కైవసం చేసుకున్న ఓట్ శాతం 19.20%. సో ఇక్కడ బీఎస్పీకి వచ్చేసి 1,05,504 ఓట్లు, వాళ్ళకు వచ్చేసి 5.23%. అయితే ఏదైతే వీళ్ళ శాతం కాస్త మరి ఇక్కడ ఎవరెవరు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ తీసుకుంటుందా లేదు, ఈయన ఇప్పటికైతే పొత్తు ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు పెట్టుకున్నారు కాబట్టి ఓన్లీ స్ట్రైట్ అవే వీళ్ళొక్కరికే వస్తుందా? సో ఇది రానున్న రోజుల్లో చూడాలి. సో అయితే ఎవరెవరి మధ్యలో ఇక్కడ కూడా త్రిముఖ పోటీ జరగబోతుంది మల్కాజ్గిరిలో కూడా. అంటే నేను చెప్తున్న ప్యాటర్న్ అంతా గాల్లో లెక్కలు కాకుండా మొన్న జరిగిన ఓటింగ్ ప్యాటర్న్ అదంతా చూసుకుంటే ఎవరెవరి మధ్యలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అండ్ కాంగ్రెస్. సో ఇది మనకి మల్కాజ్గిరికి వచ్చేసరికి ఇక సికింద్రాబాద్ స్థానానికి వస్తే కూడా సీట్లన్నీ కూడా ఎవరు గెలుచుకున్నారు? అన్నీ కూడా ఒకటి నాంపల్లి ఎంఐఎం పోతే రిమైనింగ్ మొత్తం కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కాబట్టి సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే. మళ్ళీ సికింద్రాబాద్ అందులో ఇప్పుడు తను సిట్టింగ్ ఎమ్మెల్యే తను ప్రమాదవశాత్తు మరణించడం ఘోర ప్రమాదం లాస్యా నందితకు సంబంధించి. సో కొంచెం ఇది కూడా మరి ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే దాంతోపాటుగా కంటోన్మెంట్లో మనకి బై ఎలక్షన్ కూడా రావాల్సి ఉంది. సో ఓవరాల్గా మనం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ముషిరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి ఎంఐఎంకు పోయింది. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న పోలైన ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 10,59,687 ఓట్లు అయితే బీఆర్ఎస్కి వచ్చింది.
సో బీఆర్ఎస్ సో ఎంత 4,63,563 ఓట్లు అయితే సో ఓటు శాతం వచ్చేసి 43.74%, 74% ఓట్ బ్యాంకు. సో ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసి 2,80,000 పైచీలకు వచ్చినది. సో ఓటు శాతంలో కూడా చాలా చేంజ్ ఉంది చూడండి ఒకసారి, 26%. సో ఇక్కడ మనకి బీజేపీ చూసుకుంటే 2,16,412, వీళ్ళకి వచ్చిన ఓటు శాతం వచ్చేసి 24%. సో వీళ్ళకి ఇందులో వచ్చిన మనకి ఎంఐఎం వీళ్ళ ఎన్ని కలుపుకుంటే బీఎస్పీ కలుపుకుంటూ వచ్చిన ఓట్లు 99,108 ఓట్లు, వాళ్ళకు వచ్చేసి 9.35%. సో ఇక్కడ కూడా ఎవరెవరి మధ్యలో ఉంది సికింద్రాబాద్ అని అంటే ఇక్కడ కూడా త్రిముఖ పోటీనే ఉంది. సో బీఆర్ఎస్, కాంగ్, బీజేపీ. సో మనకి సికింద్రాబాద్కి వచ్చేసరికి కూడా త్రిముఖ పోటీనే ఉంది. సో ఇంకొకటి వచ్చేసేసరికి హైదరాబాద్. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ చేసాము, ఈ చార్ట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ డీటెయిల్గా చేసాము. కామెంట్స్లో ఎవరికైనా కావాలంటే చెప్పండి, సో మీకు మేము ఇవి ఇస్తాము. సో ఇంకా ఇది ఒకసారి చూడండి, హైదరాబాద్ సీట్కి సంబంధించి ఇంకేముంది, కార్వాన్ ఒక్కటి తప్పిస్తే మిగతాది మొత్తం కూడా మనకి కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర, మలక్పేటు ఒక్కటి మినహాయిస్తే ఓవరాల్గా మొత్తం కూడా ఎంఐఎం కైవసం చేసుకుంది. టోటల్ 1,62,000. చాలా చిన్న చిన్న కాన్స్టిట్యున్సీస్ చూడండి, ఇవన్నీ కూడా చాలా పోలైన ఓట్స్. గోషామహల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ మనకి ఓట్ బ్యాంక్ పోలైన ఓటు చూస్తే 9,92,152 ఓట్లు అయితే సో ఇక్కడ సో ఈ ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు ఎంత, అంతే కదా, బీఆర్ఎస్కి ఇది ఈ ఓటు బీఆర్ఎస్ వీళ్ళకి వచ్చింది ఎంత, 1,71,497 ఓటు శాతం వచ్చేసి 17 పైచిలకు వచ్చింది. సో కాంగ్రెస్కి వచ్చేసి 1,00,000. సో మళ్ళీ ఇక్కడ చెప్తుంటారు ఎందుకంటే సెక్యులర్ పార్టీ కాబట్టి మేమే అంత అంటారు. సో వీళ్ళకి వచ్చినది వచ్చేసి కాంగ్కి వచ్చేసి 1,01,000 పైచిలకు వీళ్ళకి వస్తే 10% ఓట్ బ్యాంక్ వచ్చింది వీళ్ళకి. సో బీజేపీకి వచ్చేసి సో 2,21,964 ఓట్లు. సో బీజేపీ సో వీళ్ళ ఓట్ బ్యాంక్ వచ్చి చూసారు కదా 22% పైచిలకు. సో వాళ్ళకు వచ్చిన ఓట్లు మనకి ఇంకా మిగతా ఉన్నాయి కదా ఎంబీటీ అవంతా కలిపితే 74,000 పైచిలకు వాళ్ళకు వచ్చినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది వాళ్ళకు వచ్చిందంటే ఎంఐఎంకి 4,23,676 అంటే 42% పైచిలకు వాళ్ళకు ఉంది. సో ఇంకా ఎంఐఎం ఇక్కడ ఆబ్వియస్లీ అందరు తెలిసిందే ఇక్కడ. సో హైదరాబాద్కి వచ్చేసరికి ఎంఐఎం వర్సెస్ బీజేపీ. ఎక్కడది హైదరాబాద్కి వచ్చేసరికి సో చేవెళ్ళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని చెప్పాలి. సో చేవెళ్ళకి వచ్చేసేసి మహేశ్వరం బీఆర్ఎస్, రాజేంద్ర నగర్ బీఆర్ఎస్, షేర్లింగంపల్లి బీఆర్ఎస్, చేవెళ్ళ బీఆర్ఎస్. సో పరిగి కాంగ్రెస్, వికారాబాద్ కాంగ్రెస్, తాండూరు కాంగ్రెస్. సో ఓవరాల్ అంటే మీరు ఎవరైనా కావాలంటే దీన్ని క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఓవరాల్ వచ్చేసి 17,40,046 ఓట్లు పోలైతే సో బీఆర్ఎస్కి వచ్చింది 7,07,456 ఓటు శాతం వచ్చేసి బీఆర్ఎస్. సో ఓటు శాతం ఎంత ఉంది, 40.65% ఓటు శాతము. సో వీళ్ళకి వచ్చిందంత కాంగ్రెస్కి 6,09,527, వీళ్ళకి 35% ఉంది. సో రిమైనింగ్ బీజేపీకి వచ్చేసరికి 3,31,417 ఓట్లు వీళ్ళకి వచ్చినాయి. సో వీళ్ళకి వచ్చేసి 19% బీజేపీకి ఉంది. సో ఓవరాల్గా
మొత్తం కలిపి బీఎస్పీ ఎంఐఎం వీళ్ళందరూ కలిపి 91,646 ఓట్లు. సో ఇవి ఎవరికి స్ప్లిట్ అవుతాయి అనేది చూడాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి చేవెళ్ళకి వచ్చేసరికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే కనిపిస్తుంది ఇక్కడ కూడా. ఏది చేవెళ్ళ వచ్చేసరికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. సో ఇది పరిస్థితి. ఇది చేవెళ్ళకి సంబంధించిన టోటల్ దాని ఒక విశ్లేషణ. ఇక మహబూబ్ నగర్కి వచ్చేసరికి చూసుకుంటే కూడా సో ఓవరాల్ సీట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో దీని సపరేట్ కంటే కూడా నేను ఓవరాల్ ఓట్స్ అవన్నీ చెప్తాను. సో ఇక్కడ ఉన్న ఓట్లు ఎంత ఉన్నాయంటే 13,19,086 ఓట్లు పోల్ అయితే, సో బీఆర్ఎస్కి వచ్చేసి 5 మనం మహబూబ్ నగర్ చూస్తే ఒకసారి చూద్దాం, ఓట్లు ఒకసారి చూద్దాం. షాద్ నగర్ వచ్చేసి కాంగ్రెస్ విన్ అయింది. సో ఓవరాల్గా మహబూబ్ నగర్లో అన్నీ అవే, కానీ ఓట్ చూద్దాం ఒకసారి టోటల్గా ఉన్న ఓట్లు ఎంత, ఎవరెవరికి ఎంత పోల్ అయినాయి. సో బీఆర్ఎస్కి వచ్చేసి 70,689 అయితే, సో పర్సంటేజ్కి వచ్చేసరికి 32.14% ఎక్కడ షాద్ నగర్లో కైవసం చేసుకున్నది. సో కాంగ్రెస్కి వచ్చిన ఓట్స్ వచ్చేసి 77,817 ఓట్లు అయితే 39.75% వచ్చేసి కాంగ్రెస్ ఓటు శాతం కైవసం చేసుకుంది. సో బీజేపీకి వచ్చేసరికి కేవలం 8,164. సో ఓట్ పర్సంటేజ్ 4.17%. సో బీఎస్పీకి వచ్చేసరికి 2,623 ఓట్లు. సో వాళ్ళు వీళ్ళు కలిపి అదర్స్ అంతా కలిపి. సో కొడంగల్కి వచ్చేసరికి కాంగ్రెస్కి వచ్చేసరికి మొత్తం ఇవి బీఆర్ఎస్కి 74,897, 38%. సో అక్కడ రేవంత్ రెడ్డికి వచ్చిన ఓట్లు వచ్చేసి 1,07,429 ఓట్లు, 55% ఓట్ బ్యాంకు. సో ఇది బీజేపీది, ఇది తెలుస్తుంది మనకు. బీజేపీకి బీఎస్పీకి పెద్దగా మార్జిన్ తేడా లేదు, ఒక 1000 ఓట్లు ఏమో ఉన్నట్టుంది. నారాయణపేట్ సో 76,000 పైచిలకి వీళ్ళకి వస్తే బీఆర్ఎస్కి. సో ఇదంతా కూడా పెద్దగా వేరియేషన్ లేదు. మనం ఓవరాల్గా దేవరకద్ర కావచ్చు, జడ్చర్ల కావచ్చు చూసుకొని మొత్తం మనము ఫైనల్ చూద్దాం ఒకసారి. మక్తల్కి సంబంధించినవి ఇవి. సో మొత్తంగా ఉన్న ఓట్ బ్యాంకును చూద్దాము. సో టోటల్గా ఉన్నాయి 13,19,086 ఓట్లు అయితే, సో ఇది 5,11,071 ఓట్లు బీఆర్ఎస్. సో ఓట్ పర్సంటేజ్ 38.74% కైవసం చేసుకుంది. సో వీళ్ళకి వచ్చేసి ఎంత వచ్చినాయి, కాంగ్రెస్కి 5,33,697 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఓట్ శాతం ఎంత వచ్చింది, 40.45%. సో ఇంత వేరియేషన్ ఉంది వీళ్ళల్లో. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే బీజేపీకి ఎంత వచ్చినాయి అని అంటే 1,13,080 ఓట్లు, 8.57%. ఇక్కడ రిమైనింగ్ చూసుకుంటే మనకి 1,61,238 ఓట్లు అంటే 12.22%. సో అక్కడ చూపిస్తుంది ఎవరెవరికి వచ్చిన ఓట్లు. ఇక్కడ బీఎస్పీ. సో ఓవరాల్గా ఇక్కడ ఎవరెవరి మధ్యలో ఉంది మనకేది, చేవెళ్ళ మహబూబ్ నగర్ కదా. సో ఆబ్వియస్లీ ఎవరి మధ్యలో ఉంది, కాంగ్రెస్ వర్సెస్ మహబూబ్ నగర్ బీఆర్ఎస్. దీని ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూపిస్తుంది. కాకపోతే మహబూబ్ నగర్ ఏంటి బీజేపీ కైవసం చేసుకుంటుందనే వార్తలు కూడా మనం వింటున్నాం కదా. బట్ మనకి అంటే ఈ ఓట్లను చూస్తుంటే మాత్రం ఏ విధంగా అనిపిస్తుందో చూడొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇది అసలు ఈ ఓట్లు ప్రజలు వేసిన ఓట్లు, వాళ్ళకి వేసిన ఓట్లు చూసుకుంటే. సో ఇక నాగర్ కర్నూలుకు సంబంధించింది కూడా. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ వర్సెస్ మనకి బీఆర్ఎస్ఏ ఉంటుంది. మనం ఫైనల్గా ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ నియోజకవర్గాల వారిగా వచ్చిన ఓట్లు, ఓవరాల్గా ఉన్న ఓట్లు. సో ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చింది 5,34,040 ఓట్లు, అంటే 38% ఓట్ బ్యాంకుని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే 6,39,062 ఓట్లతో 45% పైగా
కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో బీజేపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ వచ్చేసి 1,16,555 ఓట్లు, జస్ట్ 1,16,055, 8.32%. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే కూడా బీఎస్పీ, ఐఎఫ్బి, బీఎస్పీ, సో జేబీ ఎంత కలిపితే 1,09,462, 7.8%. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కూడా ఎవరి మధ్యలో ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సో నాగర్ కర్నూలు కూడా ఎవరి మధ్యలో ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇది నాగర్ కర్నూలుకు సంబంధించింది. సో ఇక నల్గొండకు వస్తే కూడా ఆబ్వియస్లీగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక్క సీటు మినహాయిస్తే అన్ని సీట్లను కూడా ఏది మన సూర్యాపేట సీటుకి మినహాయిస్తే మిగతా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక్కసారి దీంట్లో పర్సంటేజ్లో కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే భారీ మెజార్టీ ఇక్కడ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు ఎంత అనంటే ఓవరాల్గా టోటల్గా ఉన్న పోలైన ఓట్లు 14,44,696 ఓట్లు అయితే ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చినది 4,78,631 ఓట్లు. వీళ్ళకి 33.13% బీఆర్ఎస్కి వస్తే, సో కాంగ్రెస్కి వచ్చేసి 7,66,069 ఓట్లు వీళ్ళకి పోలేనాయి. సో 53% వీళ్ళకి ఓట్ బ్యాంక్ వచ్చింది. సో బీజేపీకి వచ్చింది 71,000 పైచిలకే, వీళ్ళకి 4 ఇక్కడ ఇంకా మళ్ళీ ఓవరాల్గా అదర్స్తో కలుపుకుంటే ఇక్కడ వీళ్ళది ఉందన్నట్టు. సో 4th ప్లేస్లో బీజేపీ ఉంది కాబట్టి, సో నల్గొండ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. సో భువనగిరికి సంబంధించి కూడా ఒక్క సీటు మాత్రమే, జనగాం సీటు ఒకటి మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో వీళ్ళకు ఇక్కడ కూడా చూసుకుంటే ఈ జిల్లాల్లో మాత్రం, అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్కి వచ్చింది 36%, 36.39% అయితే, సో కాంగ్రెస్కి వచ్చింది ఎంత 53.5%. మిగతా చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ కూడా సేమ్. వరంగల్కి వచ్చేసరికి కూడా ఒక్కటే గన్పూర్ తప్పితే, స్టేషన్ గన్పూర్ తప్పితే మిగతా అవన్నీ కూడా వీళ్ళే కైవసం చేసుకున్నారు. ఇక్కడ మనము ఓట్ల శాతం చూసుకుంటే కనుక 35.75%, 47.13%. సో ఇది వేరియేషను. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మహబూబాబాద్ సంబంధించి కూడా ఒక్క భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా భారీ వ్యత్యాసం ఏముంది, 35.44%, 54.70%, ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఇది. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఖమ్మం, సో ఖమ్మంకి సంబంధించి కూడా చూసుకుంటే కాంగ్రెస్ ఒకటి సిపిఐ మినహాయిస్తే, సో ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ శాతం, అంటే ఒక్క సీటు కూడా రాలే కానీ మనం ఓట్ శాతం చూద్దాము. 34.42% వీళ్ళకి వచ్చింది. 34 పైచిలకు శాతం వచ్చేసి అంతే, 34.5 అనుకోండి. సో ఇక్కడ వీళ్ళకి వచ్చింది ఎంత 53.59% వచ్చింది. సో బీజేపీకి అయితే మరీ దారుణంగా ఉంది, జస్ట్ 0.42. సో వాళ్ళ 0%, 0.5%లో ఉన్నారు. మిగతా చూసుకుంటే మనం అదంతా కలిపితే, అదర్స్ అది కలుపుకుంటే సిపిఐ, ఐఎన్డి, సిపిఎం ఇవన్నీ ఓవరాల్ కలుపుకుంటే వాళ్ళ శాతం వచ్చేసి 11.56% ఉంది. సో ఖమ్మం కూడా ఆబ్వియస్లీ ఎవరు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది అని అంటే క్లియర్గా ఒకసారి ఈ బీఆర్ఎస్కి ఇన్నే వస్తాయి, కాంగ్రెస్కి ఇన్నే వస్తాయి, బీజేపీకి ఇన్నే వస్తాయని ఒక సర్వే చేస్తున్నారు కదా. అంటే ఇవన్నీ కూడా సర్వే కంటే ఇవి రియల్ ఫిగర్స్. ఇవి అంటే అసెంబ్లీలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వేశారు, ఎవరెవరు ఓట్ శాతం ఎంత ఉంది, ఎవరెవరి మధ్య పోటీ ఉందనడానికి ఇది ఒక క్లియర్ కట్. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎవరికైనా కామెంట్లో మీకు కావాలి ఫైల్ అంటే నేను డెఫినెట్గా కామెంట్లో ఇది పెడతాను. సో ఇది అందుకనే మనం డీటెయిల్గా చూసుకోవచ్చు ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది అనడానికి. ఓట్ శాతంలో చూసుకుంటే పెద్ద డిఫరెన్సెస్ మనకు కనిపించేది ఎక్కడెక్కడ ఉంది, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం, సో ఇవి ఉమ్మడి వరంగల్ జిల్లా. ఈ 3 జిల్లాల్లో మాత్రం పర్సంటేజు
కాంగ్రెస్కు ఉంటే మిగతాదంతా కూడా చూసుకుంటే సో రమారమి పెద్దగా వ్యత్యాసం కనిపించలే మనకు. మహబూబ్ నగర్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, దీంట్లో చూసుకుంటే బీఆర్ఎస్ మరి ముందంజలోనే ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం అంటుంటారు. సో మరి కాంగ్రెస్ మాత్రం ఒక 12 సీట్ల నుంచి 14 అన్నా కైవసం చేసుకోవాలనే ఒక ఉబలాటంతో ఉంది. అంటే వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకున్నారు, మా 6 గ్యారంటీ స్కీమ్లే మాకు ఇవి ఓట్లు తెచ్చి పెడతాయని. 6 గ్యారంటీ స్కీమ్లలో ఎన్ని స్కీమ్స్ అమలయ్యాయో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. సో ఇటు కాంగ్రెస్ బీజేపీ కూడా ఏమనుకుంటుందంటే మాకు ఒక 8 సీట్లు కూడా రావచ్చు, 8-10 రావచ్చు అనుకుంటుంది. మరొక వైపు బీఆర్ఎస్ కూడా ఆల్రెడీ 100 రోజుల పరిపాలనలోనే కాంగ్రెస్ పైన చిర్రెత్తిపోయి ఉన్నారు కావచ్చు, మాకు కూడా 7-8 సీట్లు రావచ్చు అంటున్నారు. చూద్దాం, ఎందుకంటే సర్వేలు కూడా వస్తున్నాయి కదా. బట్ నేను చెప్పింది సర్వే కాకుండా నేను అసెంబ్లీ వైడ్గా ఎవరెవరికి ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు పడ్డాయి, అసలు ఓట్లు ఎన్ని పోలేనాయి, ఓటు పర్సంటేజ్ ఎంత అనేది మాత్రం మీకు క్లియర్గా చూపించాను. సో దాన్ని బట్టి కూడా కొంత బేరీజ్ వేసుకునే అవకాశం అయితే ఉంటుంది.